హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి. వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. చేరువచ్చిన ప్రియులందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన శ్రేష్టమైన నామములో వందనములు తెలియజేస్తూ ఉన్నాం. దైవ గ్రంథం బైబిల్ నుండి సామెతల గ్రంథం 18వ అధ్యాయము 9వ వచనం చదివాం. పనిలో జాగు చేయువాడు నష్టము చేయువానికి సోదరుడు. ప్రియులారా, వాక్యం వింటున్నటువంటి విద్యార్థులారా, జాన్యువరి మాసం వచ్చిందంటే ఎగ్జామినేషన్ సీజన్ దగ్గరకు వస్తుంది. మార్చి 2 నుండి ఇంటర్మీడియట్, జూనియర్, సీనియర్ విద్యార్థులకు పరీక్షలు. మార్చ్ 15 తర్వాత 10th క్లాస్ విద్యార్థులకు పరీక్షలు ఉంటాయి. అనగా పరీక్షా సమయము జాన్యువరి ఎంటర్ అయిందంటే దగ్గరకు వస్తుంది. ఈ దినానికి నాకు తెలిసినంత వాటికి 40 దినాల కంటే ఎక్కువ దినాలు లేవు పరీక్ష రాయటానికి. కాబట్టి పనిలో జాగు చేయకూడదు. విద్యార్థి అయితే విద్య ఎంతవరకు చదవాలో అంతవరకు చదువుటేందో జాగు చేయకూడదు. అనగా అలక్ష్యము చేయకూడదు, నిర్లక్ష్యము చేయకూడదు. అలా చేస్తే వాడు నష్టపోతాడు. అంతేకాకుండా నష్టం చేసేవానికి సోదరుడైపోతాడు. కాబట్టి విద్యార్థులు తమ విద్య అనేది వారికి అప్పగింపబడిన పని కాబట్టి దాని విషయమై శ్రద్ధ కలిగి ఉండాలి. కేవలం జాన్యువరిలో కాదు, వారు కాలేజీలో చేరిన జూన్, జూలై నుండే తమ విద్య విషయమై జాగు చేయక శ్రద్ధ కలిగి ఉంటే వారు మంచి మార్కులతో ఉత్తీర్ణులై వారి చదువుకున్న చదువులో గ్రిప్పు అంటే జ్ఞానవంతులు అవడానికి అవకాశం ఉన్నది. అదే సమయంలో పనివారు వారికి అప్పగింపబడిన పనిని చెయ్యాలి, దాన్ని జాగు చేయకూడదు. అందుకే ప్రసంగి గ్రంథము 10వ వచనములో మనం చూస్తుంటే ఎంతో స్పష్టంగా రాయడు. 9వ అధ్యాయం 10వ వచనములో, ప్రసంగి గ్రంథం 9:10లో మనం చదువుతుంటే, చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా నీ శక్తి లోపము లేకుండా చేయాలి. జాగు చేయకూడదు. 1 గంటలో జరిగే పని రోజంతా చేయకూడదు. 1 రోజులో జరిగే పని 10 రోజులు చేయకూడదు. అలా చేసావా నష్టము చేసేవానికి నువ్వు సోదరుడు అయిపోతావు. కాబట్టి గుర్తుపెట్టుకో, నీ చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా, అది విద్య కానీ, చేతి పని కానీ, ఉద్యోగం కానీ, ఉపాధ్యాయ పని కానీ, అధ్యాపక పని కానీ, ఆచార్య పని కానీ, ఏదైనప్పటికీ జాగు చేయక జాగ్రత్తగా చేయాలి. తద్వారా మంచి ఫలితాలు మనం పొందగలం. లేని పక్షంలో ఈనాడు సరిగ్గా పని చేయనందువల్లే, పనివారు ఉద్యోగస్తులు సరిగ్గా పని చేయనందువల్ల ప్రభుత్వానికి ఎంతో నష్టాన్ని కలుగు చేస్తారు. ఏ సమయంలో ఏ పని చేయాలో ఆ పని చేసేస్తే ప్రభుత్వానికి నష్టము కలగదు. కాబట్టి గుర్తుపెట్టుకుందాం, గ్రహిద్దాం. అందుకే చేయుటకు నీ చేతికి వచ్చిన ఏ పని అయినా సరే జాగు చేయక పని చేద్దాం. ఎందుకంటే ఆ తర్వాత నువ్వు చేయాలన్నా చేయటానికి ఉండదు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి పంపబడ్డారు.
ఆయన దేవుడయుండి మానవాకారములో మనుష్యుడిగా ఈ భూమి మీదకి దైవ మానవుడిగా వచ్చారు. ఆయన వచ్చినప్పుడు ఒక మాట అన్నారు. ఏమన్నారండి? యోహాను సువార్త 17 అధ్యాయము 4వ వచనం మనం చదువుతుంటే, నీవు నాకు అప్పగించిన పనిని సంపూర్ణముగా నేను నెరవేర్చానని ఆయన మాట్లాడినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. 17 అధ్యాయము 4వ వచనం, చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహింపరిచినట్టున్నాడు. ఆయనే దేవుడయ్యుండి మరలా దేవుడికి లెక్క అప్పగిస్తున్నాడు. ప్రియ స్నేహితులారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు మాదిరి. ఆయన చేయుటకు తన చేతికి అప్పగించిన పనిని సంపూర్ణంగా నెరవేర్చారు. ఏంటి ఆయన చేసిన పని? భూమి మీదకి ఆయన మానవుడిగా రావాలి. భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించాలి. 30 సంవత్సరాలు వడ్రంగం పని చేయాలి. 3.5 సంవత్సరాలు దేవుని సువార్త ప్రకటించాలి. ఆ తరువాత ఆయన సిలువలో శిక్ష అనుభవించాలి. సిలువలో శిక్ష అనుభవించి సిలువ వేయబడాలి, రక్తము చిందించాలి, చనిపోవాలి, సమాధి చేయబడాలి, 3వ దినాన తిరిగి లేవాలి. మానవ జాతికి పాప క్షమాపణ, మానవ ఆత్మకు రక్షణ, మానవ జీవితానికి పరలోక మహిమ ప్రభావము కలుగు చేయాలి. ఇవి ఆయన చేతికి అప్పగించబడిన పనులు. అవన్నీ కూడా ఆయన సంపూర్ణముగా నెరవేర్చారు. ప్రియా స్నేహితులారా, ఈనాడు భూమి మీద నీకు అప్పగించబడిన ఏ బాధ్యత అయినా, అది విద్య కానీ, ఉద్యోగము కానీ, చేతి పని కానీ, ఏ పని అయినా జాగు చేయక శ్రద్ధతో చేయాలి. తద్వారా దేవుని నామం మహింపరచబడుతుంది. గ్రహిద్దాం, దేవునికి అప్పగించుకుందాం. దేవుడి మాటలు దీవించుగాక. ప్రేమ కలిగిన తండ్రి, నీ వాక్యము ప్రజల మధ్యలో గ్రహింపులోనికి తెచ్చి జ్ఞానోదయము కలుగు చేసి నీ వాక్య సత్యాన్ని నమ్మి వెంబడించడం సాయం చేయండి. వాక్యమును ముద్రించండి. యేసుక్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ప్రైజ్లాడండి. దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. చంద్రులారాయిలా దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.